శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. గ్రహాల ప్రభావం ఉన్న మన ఆలోచనలు, మన చర్యలే నిజమైన మార్పును తీసుకొస్తాయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనమీ ఛానల్. జూన్ 2025 సింహరాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. సింహరాశికి అధిపతి రవి. సింహరాశిలో మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయే ఫలితాలు వర్తిస్తాయి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, దాంపత్య జీవితం, ప్రాపర్టీ సంబంధం, ఆరోగ్యం, ఇవన్నీ కూడా చూద్దామండి. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. గ్రహస్థితులు కనుక పరిశీలిస్తే రాశ్యాధిపతి రవి 15 జూన్ నుండి మిథున రాశిలో ఉంటారు. 14 జూన్ వరకు కూడా 10వ స్థానమైనటువంటి వృషభంలో స్థితి పొంది ఉంటారు. ద్వితీయ లాభాధిపతి బుధ గ్రహం 10వ స్థానం నుండి 11కు వెళ్తారు. ఎప్పుడు అయ్యారంటే 6 జూన్ అండి. 6th జూన్ 2025 నుండి ఆయన స్వస్థానంలో ఉంటారు. అద్భుతంగా ఫలితాలు ఇవ్వబోతున్నారు, స్వస్థానం కాబట్టి. మరి తృతీయ దశమాధిపతి శుక్రగ్రహము 9వ స్థానంలో ఉంటారు. ఈ మాసం అంతా కూడా మేషరాశిలో ఉంటారు. మరి యువకారకుడు కుజుడు ఇక్కడ 4 మరియు 9వ స్థానాధిపతి కుజుడు 12వ స్థానంలో ఉంటారు 6వ తారీఖు వరకు కూడా. 7 జూన్ 2025 నుంచి ఆయన మీ యొక్క జన్మరాశిలో కేతుతో కలిసి ఉండబోతున్నారు. పంచమ అష్టమాధిపతి అనే యొక్క గురుగ్రహం లాభంలో ఉంటారు, మీకు మిథున రాశిలో ఉంటారండి. సింహరాశి వారికి 6 మరియు 7వ స్థానాధిపతి శనిశ్చరుడు 8వ స్థానంలో ఉన్నారు. సో అష్టమ శని కొనసాగుతుంది. రాహు మీకు 7వ స్థానంలో కుంభంలో, కేతు మీ యొక్క జన్మరాశిలో స్థితి పొంది ఉన్నారు. సో ఇది మొత్తంగా గ్రహస్థితి అండి. ముఖ్యంగా విద్యార్థులకు ఈ విధంగా ఉంటుంది. పంచమ స్థానాధిపతి గురుడు బుధుడితో కలిసి లాభంలో ఉండి మీ యొక్క విద్యాస్థానాన్ని హైయర్ ఎడ్యుకేషన్ గురించి చూస్తూ ఉంటారు కాబట్టి మీ యొక్క రాశాధిపతితో కలయిక ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ కాంబినేషన్. సింహరాశి విద్యార్థులు అనుకున్న కాలేజీలో సీట్లు పొందటం, గవర్నమెంట్ సంబంధమైన పరీక్షలు బాగా రాయటం, దాంట్లో మంచి స్కోర్ తెచ్చుకోవటం కావచ్చు, సీట్స్ పొందడం కూడా జరుగుతుంది. నాట్ ఓన్లీ గవర్నమెంట్, ఏ రంగంలో ఉన్నా సరే, ప్రైవేట్, కార్పొరేట్, ఈవెన్ డీమ్డ్ యూనివర్సిటీస్లో కూడా మంచి సీట్లు పొందే అవకాశం ఉంది. ఎందుకంటే రవి బుధ గురు అండి. రవి గురు జ్ఞానము, శక్తి, సో మంచి పేరు తెస్తుందండి. గురు బుధ జ్ఞానంతో పాటుగా ఏది మంచి ఏది చెడు అనే విఘ్నతను, దాంతోపాటుగా ఏంటంటే క్రియేటివిటీని, మంచి ఆలోచనలను, మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రస్ఫుటిస్తుంది. కాబట్టి రవి బుధ మీకు తెలిసిన విషయమే, బుధాదిత్య యోగం కాబట్టి ఇంటెలిజెంట్ డిసిషన్స్ తీసుకుంటారు, మంచి కాలేజ్ సీట్లు పొందుతారు అని చెప్పవచ్చు. బాగుంది. మరి ప్రేమలో ఏ విధంగా ఉందంటే పంచమాధిపతి యొక్క గురుడు లాభంలో ఉంటాడు. సహజంగా ప్రేమకు కారకుడు శుక్రుడు కూడా ఈ పంచమ స్థానాన్ని కోణంలో ఉంటారు కాబట్టి ప్రేమికులు ఈ మాసంలో ఆ మంచి రిలేషన్స్లో పాజిటివ్గా ఉంటారని చెప్పవచ్చు. కాకపోతే ఈ యొక్క కుజుడు మాత్రము మీకు రాశిలోకి వస్తారు కదా 7వ తారీఖు నుండి, కొంచెం ఏంటంటే చికాకుగా ఉంటుంది. ఆ ఇంపాక్ట్ను ఏదైతే ఉందో, ఆ చికాకు, ఆ సహనము, అవి మీ యొక్క ప్రేమ జీవితం మీద కనుక చూపించుకోలేకుండా ఉండగలిగితే మాత్రం ఎక్సలెంట్ అండి. ఏదేమైనా ప్రేమలో ఉన్నవారికి బాగుంటుంది. ప్రేమలో లేని వారు కూడా ఏదైనా చిన్నపాటి క్రష్లో కూడా సింగిల్గా ఉన్నవారు పడే అవకాశం కూడా కనపడుతూ ఉంది. మరి వృత్తి, సింహరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. జాబ్, ప్రొఫెషన్, కెరీర్ అంటాం కదా. 10వ స్థానాధిపతి శుక్రుడు 9లో ఉన్నాడండి. కార్పొరేట్, ఐటీ ఇలాంటి రంగాల్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో చేంజ్ అనేది కనపడుతుంది. పాజిటివ్ చేంజ్ అనేది ఉంటుంది. ప్రయాణాలు, సెమినార్స్, సెషన్స్ అటెండ్ కావడం లాంటివి ఉంటాయి. ఎవరైతే కనుక మార్పు కోరుకుంటున్నారో అలాంటి వారికి కూడా కాస్త పాజిటివ్ మార్పు అయితే కనపడుతుంది. మొదటి వారంలో మాత్రం డెసిషన్ మేకింగ్లో, నిర్ణయాలు తీసుకోవడంలో కొంత సందిగ్ధత ఉంటుంది. 7వ తారీఖు నుండి పాజిటివ్గా ఉంటుంది చెప్పాలండి. మరి గవర్నమెంట్ సంస్థలో పనిచేసే వారికి ఈ మాసంలో పాజిటివ్గా ఉంటుంది. రావాల్సిన ధనం కానీ, ఇంక్రిమెంట్ కానీ, ఏదైనా ప్రమోషన్లు కూడా ఉంటే కనుక 10వ స్థానానికి లాభంలో గురు, రవి, బుధ ఉన్నారు కాబట్టి సడన్గా పాత ఉన్న సమస్యలు ఏమైనా క్లియర్ అయిపోయి కూడా మీకు లీగల్ బ్యాటిల్స్ కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. సో ఒక మార్గం సుగమం అవుతుందని చెప్పాలి. బదిలీలు ఉంటే కనుక ఉన్నా కూడాను అనుకూలమైన ప్రాంతాలకి బదిలీలు జరిగే అవకాశం కూడా కనపడుతుంది. మరి వ్యాపారం సంగతి చూస్తే 7వ స్థానాధిపతి 8లో ఉన్నారు. 7వ స్థానంలో రాహు ఉన్నారండి. లక్కు కారకుడు కుజుడు వ్యయంలో ఉండిపోయారు బలహీనంగా. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మొదటి వారం 6వ తారీఖు వరకు కూడా వ్యాపార విషయంలో అంత అనుకూలత ఉండదు అని చెప్పాలి. 7వ తారీఖు తర్వాత కుజుడు రాబోతోటి 9వ స్థానాధిపతి కుజుడు కూడా మీ యొక్క రాశిలో ఉండి ఇక్కడ కేతుతో కలిసి 7వ స్థానం వీక్షిస్తూ ఉంటారు కాబట్టి కొంత హడావుడి ఉన్నా కూడా యోగం కలిసి వస్తుంది. సంయమనం పాటించండి. క్లయింట్స్తో కానీ, బిజినెస్ పార్ట్నర్స్తో కానీ వ్యవహారం చేసేటప్పుడు కాస్త నిదానంగా ఉండాలి. మాటల్లో నియంత్రణ అవసరం. అదర్వైజ్ బాగానే ఉంటుంది చెప్పాలండి. మరి దాంపత్య జీవితంలో చూస్తే 7వ స్థానాధిపతి 8లో ఉన్నారు. రాహు వచ్చి 7వ స్థానంలో ఉన్నారు. రాహు యొక్క స్థితి కుజుడి మీద ఉంటుంది కాబట్టి కుటుంబంలో చిన్న మాట పట్టింపులు, అసహనము, చికాకు, గొడవలు తలెత్తే అవకాశం బలంగా ఉంది. ఏ విధంగా ఉంటాయా అంటే ఇంటి సంబంధంగా, ప్రాపర్టీ సంబంధంగా, ఏదైనా
కొనుగోలు అమ్మకాల విషయంలో గొడవలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇంటిలోని ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఎలక్ట్రికల్ వస్తువులు కూడా కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు ఈ మాసంలో మొదటి వారంలో ఏంటంటే షార్ట్ సర్క్యూట్ లాంటివి కానీ ఇలాంటివి కొంత ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి సేఫ్టీ హజార్డ్, సేఫ్టీ మెయింటెనెన్స్ అనేది బాగా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉందండి. వాట్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్? ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి లాభాలు ఉంటాయి. మీరు జాగ్రత్తతోటి ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇది డిస్క్లైమర్గా భావించండి. ఇవన్నీ గోచార ఫలితాలండి. గోచారంలో మాత్రం ధనానికి ఇబ్బంది ఉండదు, ధన రాబడి పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్లో కూడా మీరు తీసుకున్న నిర్ణయాలు పాజిటివిటీకి దారితీస్తుందని చెప్పాలి. మీరు కనుక షార్ట్ ట్రేడింగ్ అనుభవం లేనప్పుడు డోంట్ ఎంటర్ అని అన్నసరిగా అనుభవం లేకున్న వాళ్ళు లాంగ్ ట్రేడింగ్లో కూడా పెట్టుకోవడం, లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోవడంలో కూడా మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పవచ్చు. ఈవెన్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ కూడా మంచి ఫలితమే ఇస్తుంది. సో ఈవెన్ గోల్డ్ రేట్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. గురు రవి సంబంధం గోల్డ్, సో ఇది లాభంలో ఉంది. కాబట్టి గతంలో కొన్నవారు ఎవరైతే ఉంటారో వారికి రేట్ ప్రోగ్రామ్ వల్ల మంచి లాభాలు కూడా ఆర్జిస్తారు అని చెప్పవచ్చు అండి. మరి ప్రయాణాల విషయంలో చూస్తే తృతీయాధిపతి 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి ప్రయాణాలు చేస్తారు. దూర ప్రాంతానికి వెళ్ళే అవకాశం కూడా చాలా బలంగా ఉంది. 4వ స్థానాధిపతి కుజుడు 12లో ఉన్నారు కాబట్టి, వ్యయంలో ఉంటారు కాబట్టి మొదటి 6 రోజులు బాగలేకుండా 7వ తారీఖు నుండి మీకు పాజిటివిటీ అనేది కలగబోతుందని చెప్పాలండి. వాట్ అబౌట్ లక్? లక్ చూస్తే 9వ స్థానాధిపతి కుజుడు 12లో ఉన్నారు కాబట్టి మొదటి 6 రోజుల పాటుగా ఏది పట్టుకున్నా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా 7వ తారీఖు తర్వాత మీకు కలిసి వచ్చే రోజులే, కలిసి వచ్చే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయండి. సంతాన సంబంధంగా చూస్తే పంచమాధిపతి, లాభాధిపతి చూస్తూ ఉన్నారు. రవి కూడా చూస్తున్న రాశాధిపతి కాబట్టి సంతానం లేని వారు ఎవరైతే ప్లాన్ చేసుకుంటూ ఉంటే అలాంటి వారికి ఏదైనా గుడ్ న్యూస్ కూడా, శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంది. ఒకవేళ మీ యొక్క పిల్లలు పెద్దవారై ఉండి ఎడ్యుకేషన్ పరంగా చూస్తూ ఉంటే 6వ తారీఖు తర్వాత 7వ తారీఖు నుండి పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. వారు కోరుకున్న విధంగా ఫలితం ఉంటుంది. వారు వారి రంగాల్లో అద్భుతంగా ఫలితాలు రాణించగలరు అని చెప్పవచ్చండి. మీకు కనుక ఇంకా సింహరాశి వారి గురించి రహస్యాలు, ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు సింహరాశి వారి జీవిత రహస్యాలు, అసలు సింహరాశిలో వీరి జననం ఎందుకు జరిగింది అనే ఒక వీడియో కూడా చేయడం జరిగిందండి. సో ఆ వీడియో కనుక గమనిస్తే మీకు మంచి విషయాలు అవగతం అవుతాయి. సో ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. తృతీయాధిపతి శుక్రుడు 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీ యొక్క యంగర్ సిబ్లింగ్స్ ఎవరైతే దూర ప్రాంతాల్లో ఉన్నారో వారికి కూడా బాగుంటుంది. స్త్రీలకు కూడా ఈ మాసం అనుకూలత అనేది కనబడుతూ ఉంటుందండి. కాబట్టి సో మొత్తం మీద పాజిటివ్గా ఉంటుంది. ఖర్చులు, రాబడి బాగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఖర్చులు కూడా కాస్త గోచరిస్తూ ఉన్నాయి. ప్రయాణాలు కావచ్చు, డిజైరబుల్ థింగ్స్ కోసం కొంత ఖర్చు చేసే అవకాశం కూడా కనపడుతూ ఉంది. ఆరోగ్యం విషయంలో చూస్తే చతుర్థాధిపతి 12లో ఉన్నారు, కుజుడు నీచలో ఉన్నారు. అంటే ఆరోగ్యపరంగా అనుకున్నప్పుడు చిన్న చిన్న అసహనము, చికాకు, షార్ట్ టెంపర్ ఉంటుంది తప్ప అదర్వైజ్ హెల్త్ పరంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారని. పంచమాధిపతి రవి కలిసి ఉన్నారు కాబట్టి ఫుడ్ హ్యాబిట్స్, రోజు నడక, ప్రాణాయామం, ధ్యానం ఇలాంటి కనుక మీరు ఒక 45 మినిట్స్ మీ యొక్క టైం స్లాట్స్లో కనుక విధించుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ముందుకు వెళ్తే ఎలాంటి ఇబ్బంది లేదు. మేజర్గా సింహరాశి వారికి ఈ మాసంలో పెద్దగా అనారోగ్య సమస్యలు ఏం కనపడట్లేదండి. రెమెడీ పరంగా చూసుకున్నప్పుడు ఏంటంటే కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు లాంటివి చేసుకోవడం, కుజగ్రహ స్తోత్రం పఠనం చేయటం, శివారాధన, అదేవిధంగా ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, ఆదిత్య హృదయం పఠనం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి. నో డౌట్ అట్ ఆల్. సో శని అష్టంలో ఉన్నారు కాబట్టి ఉద్యోగంలో ఒత్తిడి లాంటివి తగ్గించుకోవాలనుకున్నప్పుడు, సో 7 అంటే కనుక వ్యాపారం, లైఫ్ పార్ట్నర్ అలాంటి విషయాలు చికాకులు, అసహనం లేకుండా ఉండటం కోసం శని అంటే కాళ్ళు కాబట్టి నడక, ప్రాణాయామం, ధ్యానంతో పాటుగా పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, నిజంగా డిజేబుల్డ్ పీపుల్, నడవలేని వాళ్ళు ఉంటారో అలాంటి వారికి, అనాథలకి, వృద్ధులకి మీకు తోచినంత సహాయ సహకారాలు ఇవ్వండి. సో ఆ పాజిటివ్ కర్మ అనేది మీకు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ లాగా యాడ్ అవుతూ ఉంటుంది. మీకు కనుక సింహరాశి వారే కానీ ఏ రాశి వారైనా సరే మీరు కనుక జ్యోతిష్యం కొంచెంగా నేర్చుకోవాలనుకుంటే ఈజీ ఆస్ట్రాలజీ లెర్న్ ఇన్ సింపుల్ స్టెప్స్ అని అనుభవంతో మంచి ఒక పుస్తకం రాయడం జరిగిందండి. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఆ బుక్ అందుబాటులో ఉంది. సో ఆ బుక్ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. నక్షత్రాలు, రాసులు, లగ్నము, సింపుల్ రెమెడీస్ కూడా ఏ ఫాలో అయితే బాగుంటుంది, ఏ రాశి వారికి, ఇలాంటి లగ్నం వారికి, అదేవిధంగా మీరు ఫాలో అవ్వాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో గో త్రూ హెడ్ ఇట్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.